హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డెస్టినీ మిరాకిల్ టారట్. నా పేరు సుమ. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటి అంటే, బ్రేకప్ అయిన మీ రిలేషన్ మళ్ళీ కలుస్తుందా లేదా మనం చూద్దాము. అండ్ నేను ఈ రీడింగ్ చేసేటప్పుడు మీ పర్సన్ యొక్క ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి అండ్ 3 or 7 టైమ్స్ మీ పర్సన్ నేమ్ని కూడా మీ మనసులో అనుకుంటూ ఉండండి. దెన్ అప్పుడే నాకు మీ యొక్క ఎనర్జీస్ అనేవి నాకు కనెక్ట్ అవుతాయి. అండ్ అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ చేయండి ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి. ఇక్కడ నేను 3 కార్డ్స్ తీస్తానండి, పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచరు. సో ఈ కార్డ్స్ని బేస్ చేసుకొని నేను చెప్తాను అండ్ మనకి యూనివర్స్ ఏం చెప్తుంది ఏంటి అనేది మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అండ్ పాస్ట్లో మీకు ఏం జరిగింది, ప్రజెంట్ మీరు ఎలా ఉన్నారు అండ్ ఫ్యూచర్ ఏంటి అనేది ఇక్కడ నేను 3 కార్డ్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. అండ్ ఈ కార్డ్స్ రీడింగ్ చేసేటప్పుడు మీరు మనసులో మీ పర్సన్ని ఇమాజిన్ చేసుకుంటూనే ఉండండి అండ్ ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి అనుకుంటూ ఉండండి అండ్ మీకు అక్యురేట్గా ఆన్సర్ అయితే వస్తుంది. సో ఇప్పుడైతే నేను కార్డ్స్ని షఫిల్ చేస్తున్నాను. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ అండి, ఇది ఎవరికైనా సరే వర్తిస్తుంది, ఫీమేల్ ఆర్ మేల్ అయినా సరే. అండ్ ఇది కొంతమందికే రెజొనేట్ అవుతుంది. సో రెజొనేట్ అయిన వాళ్ళు తీసుకోండి, మిగతా వాళ్ళు వదిలేసేయండి. అండ్ ఇది జనరల్ రీడింగ్ కాబట్టి మరీ ఎక్కువగా పర్సనల్గా తీసుకోకండి. అండ్ మనకేంటి అంటే యూనివర్స్ నుంచి వచ్చే గైడెన్స్ అండి ఇది. సో మనం దాన్ని పాజిటివ్గానే తీసుకోవాలి. లైక్ మనకి ఏది చెప్తుంది ఏంటి అనేది మనం చూడాలి. ఫ్యూచర్లో మనం ఎలా ఉండాలి ఉండకూడదు అనేది మనకి యూనివర్స్ గైడెన్స్ అయితే ఇస్తుంది. సో దాన్ని బట్టి మనం డెసిషన్ అనేది తీసుకోవాలి. అండ్ ఏది కూడా పర్సనల్గా తీసుకొని దాన్ని బట్టి ఫాలో అవ్వద్దు. ఏంటంటే ప్రజెంట్ సిచ్యువేషన్ని బట్టి ఆ పర్సన్ మీకు తెలిసిన పర్సన్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేది మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని బట్టి ఆ పర్సన్ యొక్క యాక్షన్ని బట్టి మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి, ఈ యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ని బేస్ చేసుకొని. అండ్ ఇక్కడ నేను పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ కార్డ్స్ అయితే తీస్తున్నాను. వీటిని బట్టి మనం రీడింగ్ అయితే ఇస్తాను. అండ్ ఇది ఆల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా చూడొచ్చు. అండ్ ఈ వీడియో ఎప్పుడైనా సరే చూడొచ్చు అండి, ఎప్పుడు చూసినా కూడా ఇది మీకు వర్తిస్తుంది. ఇది టైమ్లెస్ రీడింగ్ అండి. అండ్ ఇది అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ ఇక్కడ వచ్చేసి పాస్ట్ కార్డ్ ద టవర్ వచ్చింది. సో ఇది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్ కార్డ్. మీ లైఫ్లో చాలా పెయిన్ అనుభవించారు మీరు. మీ పర్సన్ చాలా ఈగోయిస్ట్గా ప్రవర్తించారు మీతో. సడన్గా చేంజ్ అయ్యారు, మీతో గొడవలు పెట్టుకున్నారు అండ్ మీరంటే ఇష్టం లేనట్టుగా ప్రవర్తించారు అండ్ మిమ్మల్ని చాలా వరకు అవమానించారండి. మీతో సరిగ్గా లేకపోవడం, మిమ్మల్ని అవాయిడ్ చేయడం, మిమ్మల్ని మనస్ఫూర్తిగా ప్రేమించాల్సిన వ్యక్తి మిమ్మల్ని ముక్కలు చేశారు. సో దానివల్ల మీరు చాలా పెయిన్ అయితే అనుభవించారు పాస్ట్లో. మీ పర్సన్లో అసలు అనుకోకుండా సడన్గా చేంజ్ అయితే వచ్చింది. లైక్ అది ఏదో ఒకటి లైక్ ఫ్యామిలీ వల్లనో లేకపోతే థర్డ్ పార్టీ వల్లనో, లైక్ థర్డ్ పార్టీ అంటే ఎవరైనా కావచ్చు, ఫ్రెండ్స్ ఆర్ ఎవరైనా సరే. సో రొమాంటిక్ రిలేషన్ కూడా కావచ్చు. సో వాళ్ళ వల్ల మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవడం అయితే జరిగిందండి. మీతో చాలా రూడ్గా బిహేవ్ చేశారు, మిమ్మల్ని చాలా దారుణంగా బాధ పెట్టారు. మీరు ఎంత పెయిన్ అనుభవించారంటే ఆ పర్సన్ ద్వారా. సో లైఫ్లో ఎందుకు ఈ బ్రతుకు అని చెప్పి మిమ్మల్ని మీరే చాలా వరకు లోగా ఫీల్ అయ్యారు. బ్రతకాలి అనిపించలేదు అన్నంతగా మీరు ఫీల్ అయ్యారు. మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ పర్సన్ అండి. ఏదైనా సరే ప్రాక్టికల్గా ఆలోచిస్తారు, ఎమోషనల్గా తీసుకోరు, హార్ట్ఫుల్గా ఆలోచించరు. సో మీ ద్వారా కూడా అదే చేశారండి. ఏంటంటే ఏదైనా సరే ఒక అవసరం పడింది అంటే దాన్ని బట్టే బిహేవ్ చేస్తారు. అప్పటి వరకు మంచిగా ఉన్న వ్యక్తి సడన్గా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి మీ పర్సన్ అయితే. సో మీ పర్సన్కి ఏదో అఫైర్లు అయితే ఉన్నాయండి, లైక్ థర్డ్ పార్టీలో రొమాంటిక్ రిలేషన్షిప్లో అయితే ఉన్నట్టున్నారు. అందుకనే మిమ్మల్ని పెయిన్ఫుల్గా మిమ్మల్ని చాలా బాధ పెట్టడం అయితే జరిగింది. అండ్ మీరైతే ఆ బాధలో చాలా బయటపడ్డారు, ఆ బాధ నుంచి చాలా వరకు బయటపడ్డారు పాస్ట్లో. అంటే ఏదైతే మీ పర్సన్ మిమ్మల్ని చాలా బాధించి వదిలేసి వెళ్ళిపోయారో దాన్ని బట్టి మీరు చాలా వరకు ఆ పెయిన్ని అనుభవించి దాని నుంచి బయటపడుతున్నారు. మీ పర్సన్ సడన్గా చేంజ్ అయ్యి మీతో ఫైట్ చేసి వెళ్ళిపోయిన తర్వాత చాలా వరకు మీ యొక్క వాల్యూని అయితే తెలుసుకుంటున్నారు, బట్ మీ దగ్గరికి అయితే రాలేకపోతున్నారు. ప్రజెంట్ మీ పర్సన్ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారండి. సో దాన్ని బట్టి మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ అయితే లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు. అండ్ ఎవరు ఏంటి అనేది కూడా తెలుసుకుంటున్నారు. కొన్ని నిజాలైతే తెలుస్తూ ఉన్నాయి, బట్ దానివల్ల మీతో సరైన యాక్షన్ అయితే తీసుకోలేకపోతున్నారు. మీ దగ్గరికి రావాలని ఉన్నా కూడా రాలేకపోతున్నారు. ఎందుకంటే ప్రెజెంట్
మీకు ఏదైతే పాస్ట్‌లో జరిగిన సిట్యుయేషన్స్ ఉన్నాయో వాటిని బట్టి మీ పర్సన్ అయితే చాలా వరకు ఆలోచిస్తున్నారు. సో, మళ్ళీ వెళ్తే ఎలా ఉంటుంది సిట్యుయేషన్ అని చెప్పి. అలా అని థర్డ్ పార్టీని వదిలే సిట్యుయేషన్ అయితే లేదండి. అలా అని మీ దగ్గరికి వచ్చే సిట్యుయేషన్ కూడా లేదు. ఎందుకంటే మీతో బిహేవ్ చేసిన బిహేవియర్ చాలా దారుణంగా ఉంది. మీ దగ్గరకొచ్చి మొఖం చూపించుకోవాలన్నా కూడా అతనికి మనసు రావట్లేదు. అండ్ అవేకెనింగ్ మీ పర్సన్‌కైతే తెలుస్తుంది. చేసిన తప్పుకి వాల్యూ తెలుస్తుంది. మీ దగ్గరికి రావాలని ఉన్నా కూడా కంట్రోల్ చేసుకుంటున్నారు ఆ ఫీలింగ్స్‌ని అండ్ ఎమోషన్స్‌ని అన్నిటిని కూడా కంట్రోల్ చేసుకొని ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. అండ్ ఈ టవర్ కార్డ్ ఏంటి అంటే మీకు పాస్ట్‌లో జరిగిన సిట్యుయేషన్ ఏదైనా కావచ్చు. అది పెయిన్‌ఫుల్‌గానే ఉంటుంది. లైక్ ఎవరో ఒకరికి ఒక పెయిన్‌ఫుల్‌ని అయితే ఇస్తుంది. బట్ ఇదేంటి అంటే మళ్ళీ లైఫ్‌ని కొత్తగా స్టార్ట్ చేయడానికి కూడా ఈ కార్డ్ సూచిస్తుంది. సో, మీ లైఫ్‌లో ఏదైతే పాస్ట్‌లో జరిగిందో ఆ పాస్ట్‌ని బట్టి మీ పర్సన్ చేసిన మిస్టేక్స్‌ని తెలుసుకుంటున్నారు. అతను చేసిన లైక్ ఆ పర్సన్ చేసిన మిస్టేక్స్‌ని బట్టి చాలా ఫీల్ అవుతున్నారు మీ పట్ల. సో, మళ్ళీ రావాలనైతే అనుకుంటున్నారండి. మీతో కలిసి ఉండాలి అనుకుంటున్నారు. కానీ అది జరిగేటట్టయితే కనిపించట్లేదు ప్రెజెంట్ లైక్ ఆ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ బట్టి. సో, ఒకవేళ లవర్స్ అయితే ఫ్యామిలీ కావచ్చు, ఎవరైనా కావచ్చు, రొమాంటిక్ రిలేషన్ కావచ్చు. సో, ఏదైనా సరే పాజిటివ్‌గా తీసుకోండి. అది మీకే తెలుస్తుంది. మీ పర్సన్‌కి ఎలాంటి రిలేషన్స్ ఉన్నాయి ఏంటి అనేది. సో, ఇక్కడైతే ఆ పర్సన్ ఆ థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌ని బట్టే కొన్ని రూడ్‌గా బిహేవ్ చేసిన సంఘటనలైతే మీతో ఉన్నాయండి. బట్ వాటి నుంచైతే ప్రస్తుతం బయటికి రాలేకపోతున్నారు కానీ మీ వాల్యూ అయితే తెలుసుకుంటున్నారు. మీ పర్సన్ మీ దగ్గరికి రావడానికి చాలా కన్‌ఫ్యూజన్ స్టేట్‌లో ఉన్నారు. సో, రావాలి అని ఉన్నా రాలేని పరిస్థితి అయిపోయింది. సో, చాలా కట్టుబడిపోయి ఉన్నారనమాట థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో. మాట ఇచ్చి మాట తప్పినట్టుగా అయిపోయింది మీ పర్సన్‌ది. సో, అలానే మీకు చాలా వరకు మాట ఇచ్చారు కదండీ! సో, ఇక్కడ వదిలేసి అక్కడికి వెళ్ళడం అనేది చాలా తప్పు. బట్ మీ పర్సన్ చేసింది తప్పు అని తెలిసినప్పటికీ అదే చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బాధపడేది మీరు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు కానీ మీరే ఎక్కువగా బాధపడుతున్నారు. సో, దాన్ని బట్టి అతను మనసులో ఫీల్ అయినప్పటికీ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తున్నారు. నెక్స్ట్ కార్డ్ ద వరల్డ్ కార్డ్ వచ్చిందండి. ఇది చాలా పవర్ఫుల్ కార్డు. మీరు ఏదైతే గతంలో జరిగిన సంఘటనలు ఉన్నాయో బ్యాడ్ సిట్యుయేషన్స్ మీ పర్సన్ మీకు మిగిల్చిన పెయిన్. సో, దాన్ని పూర్తిగా ఎండ్ చేసేసారండి. మళ్ళీ మీరు రీస్టార్ట్ అవుతున్నారు. న్యూ లైఫ్ స్టార్ట్ చేయాలి అన్నట్టుగా మీ పైన మీరు ఫోకస్ పెట్టారు. సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. గోల్స్ పైన మీరు ఫోకస్ పెట్టారు. సో, చాలా వరకు మిమ్మల్ని మీరు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మీ లైఫ్‌లో మీరున్నారు. సో, ఏదైతే జరిగిందో ఆ గతాన్ని మీరు పూర్తిగా ఎండ్ చేసేస్తున్నారు. ఎందుకంటే నాకు పెయిన్ మిగిల్చిన వ్యక్తి గురించి నేనెందుకు ఆలోచించాలి? నాకేం అవసరం అన్నట్టు మీరు ఆలోచిస్తున్నారు. సో, ఆ పర్సన్ కూడా మిమ్మల్ని చూసి చాలా జెలసీగా ఫీల్ అవుతున్నారండి. మిమ్మల్ని స్పై చేస్తున్నారు. మీరేం చేస్తున్నారు ఏంటి అని 24/7 మిమ్మల్ని తెలుసుకుంటున్నారు. అండ్ మీ యొక్క రిలేషన్ సంబంధించి చాలా వరకు అతనికి కనెక్ట్ అయి ఉన్నారండి. మీతో అంటే మీరు చేసే ప్రతీదీ మూమెంట్ అంతా కూడా తెలుసుకుంటున్నారు. అలానే మీకు తెలిసేలాగా కనిపించకుండా చేసుకుంటున్నారు. సో, మిమ్మల్ని చూసి చాలా జెలసీగా ఫీల్ అవుతున్నారు. అండ్ ఈగో కూడా చాలా ఎక్కువ ఉంది మీ పర్సన్‌కి. మీరు మంచిగా ఉండడం చూసి ఇంకా ఎక్కువగా ఈగోగా తయారవుతున్నారు. అండ్ మీకైతే మీ పర్సన్ గుర్తు రానట్టుగా మీరు బిహేవ్ చేస్తున్నారు. మీ పర్సన్‌ని పూర్తిగా వదిలేసినట్టే మీరు ఫీల్ అవుతున్నారు. కానీ మనసులో ఎక్కడో ఉంది మీకు అతని మీద ఫీలింగ్స్ అయితే. బట్ వాటినైతే మీరు బయటికి చూపించట్లేదు. గతంలో జరిగిన బ్యాడ్ సిట్యుయేషన్స్‌ని మీరు పూర్తిగా ఎండ్ అయితే చేసేసి మీ పైన మీరు ఫోకస్ పెట్టారండి. మీ గోల్స్ గురించి మీరు ఆలోచిస్తున్నారు. అండ్ ఫ్యూచర్‌లో ఏదో ఒకటి నేను సంపాదించాలి. లైక్ ఫైనాన్షియల్‌గా మీరు ఆలోచిస్తున్నారు. స్టేబుల్‌గా, ఇండిపెండెంట్‌గా ఉండాలి అని చెప్పి. అండ్ మీ లైఫ్‌లో మీరు సెలబ్రేట్ చేసుకోవాలి. గొప్ప స్థాయిలో ఉండాలి అని మీరు ఆలోచిస్తున్నారు. అండ్ మీ పర్సన్ ఏంటి అంటే మీరు మంచిగా ఎక్కడ వెళ్ళిపోతున్నారో లైక్ మూవ్ ఆన్ అయిపోయి మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని మీ పర్సన్‌ని పూర్తిగా వదిలేస్తారేమో అని మీ పర్సన్ కూడా చాలా భయపడుతున్నారు మీ బట్టి. కానీ మీరు కావాలనిపిస్తుంది మీ పర్సన్‌కి. బట్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయింది కాకుండా మిమ్మల్ని మీరు సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటూ పైకొస్తుంటే అది చూసి తట్టుకోలేకపోతున్నారు మీ పర్సను. సో, చాలా ఈగోయిస్ట్ అండి మీ పర్సన్ అయితే. చాలా ప్రాక్టికల్ మ్యాన్. అసల ఏంటండి ఇది?
మీరు సెల్ఫ్గా లవ్ చేసుకుంటూ మీ పైన మీరు ఫోకస్ పెట్టినప్పటికీ కూడా మీ పర్సన్ అయితే అసలు కేరింగ్ చేయట్లేదు, కానీ మీ పట్ల ఇంకా ఈగోయిస్ట్గా జలసీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని అయితే ఎనీ టైం చూస్తున్నారండి, ప్రతి మూమెంట్ని తెలుసుకుంటున్నారు. అండ్ మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి అనేది ప్రతి ఒక్కటి తెలుసుకుంటున్నారు. అండ్ మీతో కలిసి ఉండాలని మీ పర్సన్కి అయితే అనిపిస్తుంది, కానీ మీ దగ్గరికైతే రాలేని పరిస్థితి. మీరైతే హ్యాపీగా ఉన్నారు, మీ పర్సన్ ముందు చాలా చాలా హ్యాపీగా ఉన్నారు. నాకు వద్దు ఈ రిలేషన్ అన్నట్టుగా మీరు మూవ్ ఆన్ అయిపోయినట్టుగా మీ పర్సన్కి కనిపిస్తున్నారు. అండ్ ఓల్డ్ డేస్ అన్నిటిని కూడా పూర్తిగా కంప్లీట్ చేసి మీరు లైఫ్లో చాలా సక్సెస్ఫుల్ మ్యాన్ ఉమెన్ ఆర్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకుంటున్నారు. మిమ్మల్ని మీరు లవ్ చేసుకుంటున్నారు. హ్యాపీ లైఫ్లో మీరు ఇప్పుడు ఉన్నారండి ప్రజెంట్. అండ్ ఫ్యూచర్ కార్డ్ వచ్చేసి ద ఎంప్రెస్ కార్డ్ వచ్చింది. ఇది కూడా చాలా మంచి కార్డ్ అండి. ఈ కార్డ్ ఏం చెప్తుందంటే, మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకోవడం చూసి, మీరు సంపాదించడం, ఇండిపెండెంట్గా ఉండడం చూసి మీ లైఫ్లోకి మీ పర్సన్ మళ్ళీ రావాలని అయితే అనుకుంటున్నారు. లేదా మీ లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ అయినా రావచ్చు. వెళ్ళిపోయిన పర్సనే మీ దగ్గరకు వచ్చి క్షమాపణ కూడా చెప్పొచ్చు. సో చెప్పలేం. ఫ్యూచర్ కార్డ్ అయితే మీకు వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ వచ్చి రీస్టార్ట్ అయినా అవ్వచ్చు, రీయూనియన్ అవుతుంది అండ్ రీస్టార్ట్ కూడా అవుతుంది. సో అంటే మిమ్మల్ని మీరు హీల్ చేసుకొని మీరు ఇండిపెండెంట్గా ఉండడం చూసైనా కూడా మీ పర్సన్ చేంజ్ అయ్యి మీ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పి మీతో ఉండాలని అయితే మీ పర్సన్ కోరుకుంటారు ఫ్యూచర్లో. లేదా మీకు కొత్త లైఫ్ ఇవ్వడం కోసం పెళ్లి కాని వాళ్ళైతే మీకు కొత్త పర్సన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. సో బ్రేకప్ అయిన హస్బెండ్ అండ్ వైఫ్ అయితే మీ పర్సన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేదంటే లవర్స్ అయితే న్యూ పర్సన్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని పూర్తిగా వదిలేసి మీ దగ్గరికి అయితే వస్తారండి. మళ్ళీ మీ లైఫ్ రీస్టార్ట్ అవుతుంది. మీరు మళ్ళీ కలిసి హ్యాపీగా అయితే ఉంటారు. బట్ ఇక్కడ ఏంటంటే మెయిన్, మీరు సెల్ఫ్గా ఉండడం చూసి మీరు ఇండిపెండెంట్ లైఫ్ని లీడ్ చేయడం చూసి మీ దగ్గరకు వస్తున్నారు. అంతేకాని మిమ్మల్ని మీరు ఎట్లయితే మిమ్మల్ని లవ్ చేసుకుంటున్నారో మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేసే విధంగా రావట్లేదు. జస్ట్ మీ యొక్క ఫైనాన్షియల్ నీడ్స్ ఏవైతే ఉంటాయో వాటి కోసమే మీ పర్సన్ మీ దగ్గరికి అయితే రావాలని అయితే అనుకుంటారు ఫ్యూచర్లో. సో దాన్ని బట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏంటంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక పర్సన్ మనల్ని గతంలో బాధ పెట్టి వెళ్ళిపోయారు అంటే, ప్రెజెంట్ వరకు అలాగే ఉన్నారు అంటే ఫ్యూచర్లో మీరు ఇంకా గ్రోత్ బాగుంటుందండి. మీరు ఫ్యూచర్లో చాలా వరకు మీరు గ్రోత్ అవుతారు, ఇండిపెండెంట్ లైఫ్ని లీడ్ చేస్తారు. సో దాన్ని చూసి మీ పర్సన్ వస్తే సో దానికి ఏం వాల్యూ ఉండదండి. బట్ అది ఎంతవరకు లవ్ కరెక్ట్ అనేది మనకి తెలీదు. సో అది మీరు చూసుకోవాలి. సో ఎందుకంటే యూనివర్స్ మీకు చెప్తుంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి వచ్చే పర్సన్ని బట్టి. సో ఎవరిని కూడా త్వరగా యాక్సెప్ట్ చేయొద్దు. అండ్ లవ్ చూపిస్తారు, కానీ అది ఎంతవరకు నిజం అనేది మీరే తెలుసుకోవాలి. ఎందుకంటే వెళ్ళిపోయిన పర్సన్ మళ్ళీ మీరు లైఫ్లో గ్రోత్ వచ్చిన తర్వాత వచ్చారు అంటే అది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరే తెలుసుకోవాలి. సో జెన్యూనా కాదా అనేది. సో నాకు తెలిసినంత వరకు ఇక్కడ ఏం చెప్తుంది అంటే, మీ గ్రోత్ని చూసి మీ పర్సన్ వచ్చినట్టు కనిపిస్తుంది, అంతేగాని ప్యూర్ లవ్ అయితే చూపించట్లేదు. అండ్ కొత్త పర్సన్ అయితే ఖచ్చితంగా మీకు లవ్ అయితే చూపించే ఛాన్సెస్ ఉంటాయండి, న్యూ పర్సన్ అయితే. అండ్ మిమ్మల్ని మంచిగా చూసుకునే ఛాన్సెస్ ఉంటాయి. మిమ్మల్ని మంచిగా లైఫ్లో హ్యాపీగా ఉండేలాగా, అంటే గతంలో జరిగినవన్నీ మర్చిపోయి హ్యాపీ లైఫ్ని లీడ్ చేసేలాగా మీ కొత్త పర్సన్ అయితే చూసుకుంటారు. అండ్ వెళ్ళిపోయి వచ్చిన ఓల్డ్ పర్సన్ అయితే కొంచెం మీ ఫైనాన్షియల్ నీడ్స్ని చూసి మాత్రమే వస్తారండి. అండ్ మీ లైఫ్లో అయితే మంచి గ్రోత్ అయితే ఉందండి. మీ పర్సన్ అది చూసి తట్టుకోలేకపోతున్నారు అండ్ చాలా జలసీగా ఫీల్ అవుతున్నారు మీరంటే. అండ్ ఇదన్నమాట ప్రజెంట్, ఫ్యూచర్, పాస్ట్ కార్డ్స్ అయితే మీకు మంచిగానే వచ్చినాయండి. మీరైతే మిమ్మల్ని సెల్ఫ్ లవ్ చేసుకుంటూ మీతో మీరు హ్యాపీగా లీడ్ చేసుకుంటూ ఇండిపెండెంట్ లైఫ్ని అయితే లీడ్ చేస్తున్నారు. అండ్ గతంలో జరిగిన పాస్ట్ అంతా కూడా మీరు మర్చిపోయారు. సో కానీ కొంచెం పెయిన్ అయితే ఉంటుంది కదండి, పాస్ట్లో జరిగిన వాటన్నిటిని బట్టి కొంచెమైనా గుర్తొస్తూ ఉంటుంది మీకు కూడా. అండ్ మీ పర్సన్ అయితే మీ దగ్గరకు రావాలని అయితే అనుకుంటున్నారండి. బట్ ఫైనాన్షియల్ నీడ్స్ కోసమే వస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు పాస్ట్లో ఏదైతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ బట్టి వెళ్ళిపోయారో అక్కడ ఫైనాన్షియల్గా చాలా సఫర్ అవుతున్నారు. అండ్ ఆ లైఫ్ కంటే మీతో ఉండే లైఫ్ బాగుంటుందని చెప్పి మీ లైఫ్లోకి మళ్ళీ రావాలని అయితే మీ పర్సన్ అనుకుంటున్నారు.
సో ఇక్కడ మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. యాక్సెప్ట్ చేయాలా వద్దా అనేది అది మీ చాయిస్. ఎందుకంటే ఆల్రెడీ మీకు పెయిన్ మిగిల్చి వెళ్ళిపోయిన మీ పర్సన్ మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ అదే పెయిన్ మిగిల్చారని గ్యారంటీ లేదు కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అండ్ ఇప్పుడైతే నేను లవర్ ఒరాకిల్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి. అండ్ మీ పర్సన్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి ప్రజెంట్ మీ మీద అనేది చూద్దాము. సో మీ పర్సన్ యొక్క ఫేస్ని ఇమాజిన్ చేసుకోండి, నేమ్ని కూడా తలుచుకోండి. మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు, అసలు మీ పైన ఎలాంటి ఫీలింగ్స్తో ఉన్నారు, మీకు ఏం మెసేజ్ ఇవ్వాలి అనుకుంటున్నారు. సో చూద్దాము ఎలాంటి మెసేజ్ వస్తుందో, మీకు ఏం చెప్పాలనుకుంటున్నారో. సో మీ పర్సన్ అయితే మీరు తలుచుకుంటూ ఉండండి. ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి. విల్ దిస్ ఎవర్ చేంజ్? మళ్ళీ పరిస్థితులన్నీ ఎప్పటికీ చేంజ్ అవ్వవా అని అయితే మీ పర్సన్ చెప్తున్నారు. మీతో కలిసి ఉండాలనిపిస్తుంది కానీ ప్రజెంట్ అయితే అవి జరిగేలా కనిపించట్లేదు అనే ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. సో ఇవన్నీ ఎప్పుడు చేంజ్ అవుతాయన్న ఫీలింగ్తో ఉన్నారు. మీ పర్సన్కి మీతో ఉండాలనిపిస్తుంది కానీ అసలు ఏంటో తెలియట్లేదు. ఒకసారి ఉండాలనిపిస్తుంది, ఒకసారి థర్డ్ పార్టీని వదలలేకపోతున్నారు. అండ్ ఐ విష్ ఐ కుడ్ బీ ఏ డిఫరెంట్ పర్సన్. అంటే డిఫరెంట్గా ఉండగలిగితే బాగుండు అన్నట్టుగా మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు. అంటే మీతో మంచిగా ఉండుంటే బాగుండేది, గతంలో చాలా రూడ్గా బిహేవ్ చేశాను, మీతో కొంచెం మంచిగా ప్రవర్తించుంటే బాగుండు అన్న ఒక ఫీలింగ్తో అయితే మీ పర్సన్ ఉన్నారండి. ఎవరైనా సరే ఫస్ట్లో చేసినప్పుడు తెలీదు, వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ వాల్యూ అయితే తెలిసి వస్తుంది. అండ్ ప్రజెంట్ మీ పర్సన్ కూడా అదే ఫీలింగ్తో ఉన్నారు. వై డూ ఐ ఫీల్ సో లాస్ట్? ప్రజెంట్ మీ పర్సన్ చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు. మీతో కలిసి ఉండాలనిపిస్తుంది, ఏదో కోల్పోయినట్టుగా లోన్లీగా ఒంటరిగా ఉండి ఆలోచిస్తున్నారు. అండ్ మీతో కలిసి ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ అయితే వస్తుంది కానీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉండిపోయి బయటికి రాలేకపోతున్నారు. అండ్ ఏం చేసినా కూడా అది మనస్ఫూర్తిగా అయితే కాదండి, జస్ట్ ప్రాక్టికల్గానే మీ గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఏదో కోల్పోయినట్టుగా ఎక్కడో ఆలోచనలో ఉన్నట్టుగా కనిపిస్తుంది. అండ్ వాట్ డూ యూ సీ ఇన్ మీ? నువ్వు నాలో ఏం చూసావని చెప్పి మీ పర్సన్ అడుగుతున్నారు. సో మీరైతే మంచి వాళ్ళండి. మీ పర్సన్ ఎలాంటి వాళ్ళైనా సరే మిమ్మల్ని మీరు అర్థం చేసుకున్నారు. మీ పర్సన్ మిమ్మల్ని ఎంత గాయపరిచినా కూడా మీ పర్సన్ని మీరు చాలా వరకు అర్థం చేసుకొని లవ్ని అయితే ఇచ్చారండి. సో మీ పర్సన్కి ఎలాంటి అర్హత లేనప్పటికీ మీరు ఆ అర్హతని మీరు కల్పించారు మీ పర్సన్కి. ఐ కాంట్ మేక్ ఏ డెసిషన్. ప్రజెంట్ మీ పర్సన్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి ఏంటి అని ఆలోచిస్తున్నారు. చాలా కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నారు. సో మీతో కలిసి ఉండాలనిపించినప్పటికీ కొంచెం ఏవో ఆటంకులు అయితే ఉన్నాయండి మీ పర్సన్కి. దానివల్ల సరైన డెసిషన్ అయితే తీసుకోలేకపోతున్నారు. అండ్ మై లైఫ్ ఈజ్ ఏ మెస్ రైట్ నౌ. మీరు లేకుండా మీ పర్సన్కి అసలు మంచి లైఫ్ అయితే లేదండి. సో మీరు ఇప్పుడు ఇండిపెండెంట్ లైఫ్ని అయితే కలిగి ఉన్నారు అండ్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నారు. సో దానివల్ల మీ పర్సన్కి ఏంటి అంటే, నా లైఫ్లో నువ్వు లేకపోతే నా లైఫ్ అంతా కూడా ఒక మెస్సీ లైఫ్ అయిపోయింది, అంటే సరైన గమ్యం తెలియని ఒక పర్సన్గా ఉండిపోయారంట మీ పర్సను. సో మీతో ఉంటే కొంచెం ఎటు వెళ్ళాలి ఏం చేయాలనేది అయితే తెలిసేది. అండ్ దిస్ ఫీలింగ్స్ ఆర్ ఈటింగ్ మీ అలైవ్. సో మీ పర్సన్ని జ్ఞాపకాలన్నీ కూడా బాగా తినేస్తున్నాయండి, మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి. మీ జ్ఞాపకాలతో చాలా వరకు సతమతం అయిపోతున్నారు. అండ్ మీతో కలిసి ఉంటే ఆ లైఫ్ చాలా బాగుండేది, కొత్తగా ఉండేది. కానీ ప్రజెంట్ మీ లైఫ్ చాలా బాగుంది. అండ్ మీతో జరిగినవన్నీ కూడా తలుచుకొని మీ దగ్గరికి రాలేక చాలా వరకు సతమతం అయిపోయి ఆ ఫీలింగ్స్తో చాలా వరకు లోన్లీగా ఫీల్ అవుతూ హెడేక్ అయితే వస్తుంది మీ పర్సన్కి. ఐఎమ్ ఆబ్సెస్డ్ విత్ యూ. మీ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారండి. చాలా వరకు మీరే గుర్తొస్తున్నారు. మీ మీద లస్ట్ ఫీలింగ్ కూడా ఉంది, రొమాంటిక్ ఫీలింగ్ కూడా ఉంది. సో మీతో కలిసి ఉండాలి అనిపిస్తుంది మీ పర్సన్కి. అండ్ దిస్ ప్యాషన్ ఈజ్ టూ మచ్.
మీ పర్సన్‌కి మీతో ఉంటే ఒక ఆనందము అండ్ ఒక అట్రాక్టివ్ పర్సన్ అండి మీరు. సో, మీతో ఉండాలి అనిపిస్తుంది మీ పర్సన్‌కి. ఒక పిచ్చిలాగా అనిపిస్తుంది మీరంటే. సో, ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అయితే ఉందండి మీ మీద. మీ పర్సన్‌కి మీతో కలిసి ఉండాలి అనిపిస్తుంది. మీరొక అట్రాక్టివ్ పర్సన్ లాగా కనిపిస్తున్నారు ఈ పర్సన్‌కి. అండ్ ప్రెజెంట్ ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. మీకైతే రీయూనియన్ ఉందండి. మళ్ళీ మీ పర్సన్ మీ దగ్గరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎందుకొస్తున్నారు ఏంటి అనేది మీరు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇండిపెండెంట్‌గా లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉంటారు. సో, తర్వాత మీ పర్సన్ ఒక ఓన్లీ ఫైనాన్షియల్ నీడ్స్ కోసమే వస్తున్నారా? లేకపోతే నిజంగానే లవ్ చేస్తున్నారా ఏంటి అనేది మీరు తెలుసుకొని మీరు దాన్ని బట్టి ఫాలో అవ్వాలి. సో, ఇదండి మీకు యూనివర్స్ ఇచ్చిన గైడెన్స్ అయితే మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్ చేయండి. ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం అస్సలు మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అండ్ అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్. బై బై.